వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. నైతిక విలువలు సమాజంలో మార్పుకు సంబంధించి సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును తీసుకున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విలువలు విద్యా సదస్సుల్లో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ చాగంటికి కేబినెట్ ర్యాంక్ ఇచ్చి సలహాదారుగా నియమించామని తెలిపారు. చాగంటి కోటేశ్వరరావు ప్రభుత్వ వాహనం వాడలేదని సొంతంగానే తన ఫోన్ బిల్లు చెల్లిస్తున్నారని చెప్పుకొచ్చారు. బడిలో పిల్లలకు ఆటపాటలు చదువుతో పాటు నైతిక విలువలు అందించాలని సూచించారు. ఆటోమిక్ ఎనర్జీని విద్యుత్ తయారీకి వాడితే దేశం అంతా ఘనంగా వెలుగుతుందని, అదే అటామిక్ ఎనర్జీని బాంబు తయారీకి వాడితే హిరోషిమా నాగసాకిలా తయారవుతుందని అన్నారు. నైతిక విలువలపైన సమాజంలో మార్పు తీసుకొచ్చేదానికి నియమించాలన్న నిర్ణయం తీసుకున్న ముందల గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను పిలుస్తాం జరిగింది. ఆయన నన్ను పిలిచి 2019 నుంచి 24 వరకు మనం అనేక సార్లు చర్చించాం. సమాజంలో నైతిక విలువలు తీసుకురావాల్సిన బాధ్యత ఉందని మనందరం 1-10 సార్లు మాట్లాడుకున్నాం. ఏం చేస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు. నేను అనేక సందర్భాల్లో చెప్పా, గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసి లైఫ్ లాంగ్ లెర్నర్ని నేనని. సో గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పా, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక విద్యాశాఖ మార్చులుగా మేము ఆ నిర్ణయం కట్టుబడి ఉంటామంటే అప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చాగంటి కోటేశ్వరరావు గారిని ఏకంగా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా నియమించారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అలానే పిల్లల్ని కూడా సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఇక్కడున్న ఉపాధ్యాయులందరిపైన కూడా ఉన్నాయి. మహిళల్ని గౌరవించాలి, పెద్దల్ని గౌరవించాలి, పేదలకి సేవ చేయాలి. కులం, మతం, ప్రాంతం అన్న పదం మా ఇంట్లో రాకుండా చేశారు నా తల్లి భువనేశ్వరమ్మ. ఆమె ఎప్పుడు కష్టపడాలి, నీ వంతు ప్రజలకి సేవ చేయి అని నాకు చెప్తూ వచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చే ముందల నేను కూడా మా మిత్రులతో ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ వచ్చాం. ప్రభుత్వం చేయాల్సింది మేము చేస్తాం, పుస్తకాలు రూపొందిస్తాం, చాగంటి గారు లాంటి గొప్ప వ్యక్తులతో ప్రవచనాలు వచ్చే విధంగా చేస్తాం. కానీ అది సరిపోదు. మార్పు అనేది మన ఇంట్లో మొదలవ్వాలి. తల్లిగా, తండ్రిగా మన పైన ఉన్న అతి పెద్ద బాధ్యత ఇది. తెలుగు భాషలో కొన్ని వాడక పదాలు ఉంటాయి. గాజులు తొడుకున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దు. ఇది ఎప్పుడు వాడినా నాకు చాలా బాధ కలుగుతుంది. అందుకే ఇక్కడున్న మహిళలందరూ చెప్తున్నా, మా చెల్లెమ్మలందరూ చెప్తున్నా, ఎవరన్నా ఇంట్లో కానీ ఇది వాడితే లోకేష్ అన్న చెప్పాడు ఇది వాడద్దు, వాడితే లోకేష్ అన్నే నేను పిలుస్తానని చెప్పాల్సిన బాధ్యత ఉంది. సమాజం ఎప్పుడు బాగుపడుతుందంటే మనం మహిళల్ని గౌరవించినప్పుడే బాగుపడుతుంది. అందుకే సినిమాల్లో, వెబ్ సిరీస్లో కూడా మహిళల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు ఉండకూడదని నేను ఇప్పటికీ మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించా, గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా నేను చర్చిస్తాం జరిగింది. దీన్ని మేము ముందరికి తీసుకెళ్తాం. ఇంతేకాదు, నేను మంత్రి అయినప్పుడు ప్రాథమిక పాఠశాలలు ఇస్తున్న పుస్తకాలను నేను చూశాను. దాంట్లో ఇంటి పనులు చేస్తున్న ఫోటోలు చూశాను. అన్నీ ఆడవాళ్ళు చేసే ఫోటోలే వచ్చినాయి. నేను అది 50-50 చేయమని అధికారులకు ఆదేశించాను. అది మొన్న మీకు వచ్చిన పుస్తకాల్లో ఆ మార్పు తీసుకొచ్చాం. ఇది నేను ఎందుకు చేశానంటే నేను బలంగా నమ్మేది ఇంటి పనులు కూడా ఆడమగా ఇద్దరు సమానంగా చేయాల్సిన బాధ్యత ఉంది. అప్పుడే సమాజం, ఏ సమాజం అయితే మనం ఆశిస్తామో అది మనం సాధించుకోగలుగుతామని ఈ సభాముఖంగా మీ అందరూ తెలుపుకుంటూ